రండి రండి, కూర్చోండి కూర్చోండి. తులసి, తులసి, వాళ్ళు వచ్చారు. కాఫీ కూల్ డ్రింక్ తీసుకురా. ఎవరండి? అబ్బాయిని చూడడానికి పెళ్లివారు. పెళ్లివారా? అవునే. అదేమిటండి, వాడు పద్మని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఎవతలే? ఆ మొగుడు చచ్చిందానా? ఆడు చేసుకుంటానంటే మాత్రం నేను ఒప్పుకోవద్దు. వాడికి ఇష్టమైన తర్వాత కాదనటానికి మనమెవరు అండి? ఎవరు అంటే తల్లిదండ్రులం. మనల్ని కాదని పెళ్లి చేసుకుంటాడా? అంత మగడా? వాడి గురించి మీకెందుకులేండి. ఎందుకంటే ఎందుకంటే కొడుకు గురించి తండ్రి కాక ఇంకెవరికి? అప్పుడేదో తెలుసో తెలియక చేతిలో ఉన్నదంతా పోగొట్టుకున్నాం. ఆడు సంపాదిస్తున్నప్పుడైనా అప్పులని తీర్చుకోవచ్చుగా. ఈ సంబంధం చేసుకుంటే దగ్గర దగ్గర ₹1,00,000 ఇస్తారు. దాంతో అప్పులన్నీ తీర్చేయచ్చు, చేతిలో నా డబ్బులు పట్టుకోవచ్చు. ఆ పిచ్చిదాన్ని కట్టుకుంటే ఏమొస్తుంది? పైగా ఆ పిల్ల గురించి ఇదిలో రకరకాలుగా అనుకుంటున్నారు. దాని గుణం ఏం మంచిది కాదుట. మిస్టర్ ప్రభాకరం, గెట్ అవుట్. ఐ సే గెట్ అవుట్. ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉంటారు. వెళ్ళి ఏటి రావుడు, ఏటైనది? ఏముంది అవటానికి? ఇలాంటి వాళ్ళకి నుంచోడానికి చోటిస్తే కూర్చుంటారు, కూర్చోడానికి చోటిస్తే పడుకుంటారు, పడుకోవడానికి చోటిస్తే ఇంటి వాళ్ళని ఇంట్లో నుంచి బయటకు గెట్టేస్తారు. పావునైనా పక్కలో పెట్టుకోవచ్చు, కానీ ఇలాంటి వాళ్ళని మాత్రం ఇంట్లో ఉంచకూడదు. ఇంకా నుంచున్నా వెళ్ళు, వెళ్ళి నుంచి. ఓ సన్నాసి, ఏం చేసినావురా? ఆ యాల కుక్కలో వచ్చి పడినావు కంటే మళ్ళీ ఏటి ఏదో పని చేసినావు? ఏం లేదు, ఓ మంచి పెళ్లి సంబంధం వస్తే. ఎవరు ఇతను? ఎవరు నాకు పెళ్లి సంబంధం చూడటానికి? ఆ రోజే చెప్పాను, ఈ ఇంట్లో నా తల్లికి భర్తగా ఉండే హక్కే ఉంది, కానీ నాకు తండ్రిగా ఉండే హక్కు మాత్రం లేదని. అయినా ఆ పిల్ల గురించి ఏం తెలిసిన ఇతను నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. ఏంట్రే, ఇంకా నీకు బుద్ధి రానేదా? కొట్టినానంటే గోపు గుయ్యమని పగలదాయనుకో. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. నేను చేసింది మాత్రం వాడి బాగు కోసం కదా. బాగు ఏమిటా బాగు? అయినా నా బాగు గురించి చెప్పడానికి నువ్వెవరు? నన్ను నేను చదివించావా? నా మంచి ఎట్లు చూసావా? నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే కనీసం నేను బ్రతికానో చచ్చానో తెలుసుకున్నావా? ఇప్పుడు నేను ₹10 సంపాదించి పచ్చగా ఉండేసరికి నా బాగులు కావాల్సి వచ్చాయి. నువ్వు చావడానికి సిద్ధమయ్యేసరికి నా తల్లి ఆసరా కావాల్సి వచ్చింది. వెళ్ళు, వెళ్ళి నుంచి. ఏమిటమ్మా, నువ్వెక్కడికి? ఆయనక మారు పోయే ముందు ఆయనకి దూరంగానే ఉండలేను. అందుకని నువ్వు వెళ్ళిపోతావమ్మా? అవునమ్మా, ఎవరెంత చేసినా ఎప్పటికైనా మీ ఆడవాళ్ళకి కావాల్సిన భర్తేనమ్మా. ఆ భర్త కోసం మీరెంత దూరమైనా వెళ్తారు, ఎన్ని బాధలైనా పడతారు. ఆలయంలో ఒక దేవతను కూర్చోబెట్టాను అనుకున్నాను. ఇప్పుడు ఆ దేవత బయటికి వెళ్ళిపోతే ఈ దేవాలయం ఎందుకమ్మా? అమ్మా, ఆయన ఇక్కడ ఉండటానికైనా ఇష్టపడతాను, కానీ నువ్వు మాత్రం వెళ్ళటానికి వీలేదమ్మా. అమ్మా, నీ సంతోషం కోసం నేనేమైనా చేస్తానమ్మా. ఆయన ఇప్పుడే తీసుకొస్తాను, ఉండు, నువ్వు ఇక్కడే ఉండు. ఈ డైరీ రాము గారిది అయితే ఇవ్వు, నాన్నగారికి ఇస్తాను. నేను ఇవ్వను. ఇవ్వకపోతే తంతా. పెద్ద మగాడి బయలుదేరు. కాదు నాది, కాదు నాది. ఇవ్వవే. ఇవ్వను. ఏమిటిది? రాముగారి డైరీ నాన్న. ఎక్కడిది? ఇక్కడ దొరికింది.
ఏమిటి డాడీ? ఏమిటిది? ఏమిటండి ఇది? అతను ముందే పెళ్ళయిందా? వదిలే బాబు, అదంతా ఒక పీడకల. బాబు, నేనొక్క మాట అడుగుతాను, చెప్తావా? అడగండి. స్వప్నం నిజంగా ప్రేమించావా?